ఈరోజు కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి తెలంగాణ నెలమూల నీళ్లు తీసుకొచ్చి మరి పంటరి పంటలతో ఈనాడు తెలంగాణ రాష్ట్రం తలుచుకున్న తరుణంలో అదే కాకుండా ఈనాడు మా తల్లులను తండ్రులను వృద్ధులను కాపాడాలనే ఆలోచనతో మరి 2000 రూపాయలు పెన్షన్లు ఇచ్చుకుంటూ మరి ఇద్దరు బిడ్డలు పుడితే భయపడద్దు నేనున్న ఒక మేనమామలాగా అని కళ్యాణ లక్ష్మి ఇస్తున్న తరుణంలో మరి విద్యార్థులకు కూడా ఎన్నో బీసీ హాస్టల్ ఎస్సీ హాస్టల్ మైనార్టీ హాస్టల్ కూడా పెట్టడం జరిగింది. అదే కాకుండా మరి ఈరోజు 24 గంటల కరెంటే కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, రైతు పెట్టుబడే కావచ్చు, ఈరోజు మిషన్ భగీరథ ద్వారా తెలంగాణ రాష్ట్రం అంతా నలుమూలలో కూడా నీళ్ళు ఇవ్వడం జరిగింది. ఆనాడు మరి చెర్లను కూడా ఎప్పటి నుంచో కూడా పట్టిపురం మరి ప్రాణాల్లో మరి వర్షం కొడితేనే చెర్లు తెగిపోయి ఎన్నో ఇబ్బందులు అవుతున్న తరుణంలో మరి కేసీఆర్ గారి నేతృత్వంలో మిషన్ కాకతీయ ద్వారా చెర్లని కూడా బాగు చేయడం జరిగింది. మన యువ నాయకుడు మరి ఎమ్మెల్యే పాడికోచు రెడ్డి గారు గాంధీ చౌక్ విచ్చేసినారు. పెద్ద ఎత్తున మన జమ్మికుంట రూరల్ వీరంతకుంట మండల ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. అక్కో కదరు శైలెత్తాను వదిలి శైలెత్తలేదు తేడా అయింది. అందరూ ఓకేనా? పిడికిలు బిగించాలి. పిడికిలున్న వాళ్ళందరూ కూడా పిడికిలు బిగించాలి. చేతులున్న వాళ్ళందరూ చేయలేపాలి. చేతులున్న వాళ్ళందరూ చేయలేపాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జమ్మికుంట. ఇవాళ జమ్మికుంటలో జల సముద్రంతో ఇలా ఎక్కడ పట్టు ఎటు చూసినా కూడా ఇంత పెద్ద ఎత్తున జలం వచ్చినందుకు ఈయనకి విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు సభాధ్యక్షులు రాజేశ్వరరావు గారికి, సెడ్పీ చైర్మన్ గారికి, మాజీ ఎమ్మెల్సీ నారాయణ లక్ష్మణ్ గారికి, బండ శ్రీనివాస్ గారికి, గెల్లు శ్రీనివాస్ గారికి, పింగిల్ రమేష్ గారికి, సత్యనారాయణరావు గారికి, రామస్వామి గారికి, సంపత్ గారికి, మరియు ఎంపీపీ వెంకటేష్ గారికి, పావని వెంకటేష్ గారికి, మరియు కౌన్సిలర్లు ఎంపీటీసీలు సర్పంచ్లు దిలీప్ గారికి, భాస్కర్ గారికి, పట్టణ అధ్యక్షులు గౌరవనీయులు రాజ్ కుమార్ గారికి, మరియు వీడికి విచ్చేసిన అక్కా చెల్లెలకి, అన్నా తమ్ముళ్ళకి, తాతలకి, అవ్వలకి, యువకులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మొట్టమొదటిగా మీ అందరు కూడా నన్ను ఎమ్మెల్యేగా గెలిపించి ఓట్లేసి భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించినందుకు మీ అందరికీ కూడా నా చేతులు జోడించి శిరస్సు ఉంచి మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరూ ఏ నమ్మకం అయితే నా మీద పెట్టుకున్నారో ఖచ్చితంగా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటా. మీరు అన్నా అంటే నేను ఉన్నా అని మీకు స్పందిస్తా. మీకు ఏడ అవసరం ఉన్నా ఖచ్చితంగా మీకోసము నేను స్పందించడానికి మీకు రెడీగా ఉన్నా అని మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంకొకటి కూడా మీ అందరూ కూడా ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇవాళ కేసీఆర్ గారు 2001 జెండా పట్టిన రోజు కార్యకర్తలు అయ్యో జెండా పట్టిండా తెలంగాణ రాని ఆంధ్రోలు హేళన చేసిన రోజు. కానీ అక్కడ నుంచి 14 సంవత్సరాలలో పోరాటం చేసిన కేసీఆర్ 14 సంవత్సరాల తర్వాత ఒక మాట చెప్పిండు. నేను ఇలా ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీకి పోతున్నా, రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళా నా ఫ్లైట్ తెలంగాణలోనే దిగుతుంది అని మాట ఇచ్చి పోయిండు. ఎంత ధైర్యం ఉంటే ఆ మాట ఇస్తాడో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకి పోయిండు, రిటర్న్ లా వచ్చిండు, ఇవాళ తెలంగాణ దిగిండు. దట్ ఈస్ కేసీఆర్. తెలంగాణ తెచ్చిన మొదలు ఎవరంటే అది కేసీఆర్ అని చెప్పక తప్పదు. ఇక కేసీఆర్ తెచ్చుకున్న తర్వాత కేసీఆర్ ఆలోచన చేసిండు, అయ్యో తెలంగాణ వచ్చింది తెచ్చినాం, కానీ ఇప్పుడు దీన్ని ఎట్లా చదువుకోవాలని బాగా ఆలోచన చేసిండు. తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్నికలైనాయి.
ఎన్నికలైన కాగానే ముఖ్యమంత్రి అయిండు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కాగానే కేసీఆర్ గారు ఫస్ట్ ఆలోచన చేసిండు, తాతలు అవ్వలకి ఇలా కేవలం 200 పెన్షనే ఉంది, ఈ 200 రూపాయలతోని ఎట్లా బతుకుతాడు, ఇది పెంచాలని ఆ తాతల అవ్వలకి ఆ పెన్షన్ 1000 రూపాయలకి తీసుకుపోయిండు. అక్కడి నుంచి మళ్ళా ఇంకో టర్మ్ గెలిచిన తర్వాత 2000 రూపాయలకి పెన్షన్ తీసుకొని పోయిండు. వికలాంగులకి 500 నుంచి 4000 రూపాయల వరకు పెన్షన్ తీసుకొని పోయిండు. ఒక 5 నిమిషాలు అక్క చెల్లెలు అందరు ఆగాలి, ఒక 5-10 నిమిషాలు ఆగాలి. వినోద్ సార్ వస్తాడు, ఎంపీ గారు వస్తారు, అయిపోగానే మీరు పోవచ్చు. ఎక్కువసేపు మీకు ఏమి ఇబ్బంది పెట్టాం. ఒక 15 అర్ధ గంట లోపల మీటింగ్ క్లోజ్ చేసుకుందాం. దయచేసి ఎక్కడున్న వాళ్ళు అక్కడ ఉండాలి. మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మంచిగా సల్లబుట్ట మన అందరం కూడా ఈ వేలాది మంది వచ్చినాం కాబట్టి అందరం కూడా వినోదాలకి అద్భుతంగా స్వాగతం పలుకుదామని మీకు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇక కేసీఆర్ గారు ఆలోచన చేసిండు, ఇక రైతుల పరిస్థితి ఎట్లా, తెలంగాణ రాకంటే ముందు ఆత్మహత్యలు, నీళ్లుండవు, ఇలా ఈ కరెంట్ ఉండదు, ఇబ్బంది ఉండే పరిస్థితి ఉంటే కేసీఆర్ గారు బాగా ఆలోచన చేసి ఫస్ట్ రైతులు బాగుపడాలంటే ఏమి చేయాలని ఒక ఆలోచన చేసి ఇలా మిషన్ కాకతీయ కింద పెట్టి 26,000 చెరువులని అద్భుతంగా, ఆనాడు నిజాం కాలంలో ఉన్న చెరువులని అద్భుతంగా బాగుపరిచి ఆ చెరువులని నింపడానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి ఇలా చెరువులన్నీ కూడా నింపి గ్రౌండ్ వాటర్ పెంచి ఇలా రైతులకి నీళ్లు ఇచ్చిండు. అది కేసీఆర్ ఇచ్చింది నిజమా కాదా? మీ గుండె మీద చేసుకుని ఆలోచన చేయండి. ఇలా కరెంటు లేకపోతే 12,000 కోట్ల రూపాయలతోని ఇలా కరెంటుని కూడా మనందరికీ కూడా కరెంటు కూడా ఇచ్చిండు కేసీఆర్ గారు. దయచేసి మీ అందరు కూడా మర్చిపోదని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలా 55 లక్షల క్వింటాలు, 55 లక్షల మెట్రిక్ టన్ల నుంచి ఇలా 3.5 కోట్ల మెట్రిక్ టన్లు ఈ దేశంలోనే అతి పెద్ద, అందరికంటే ఎక్కువ పండించే రాష్ట్రం ఏదంటే అది తెలంగాణ అనేటట్టు తెచ్చిన వ్యక్తి ఎవరంటే అది కేసీఆర్. ఇది నిజమా కాదా? ఒక్కసారి మీ అందరు కూడా మీ గుండె మీద ఆలోచించుకోండి అని చెప్పి చేయబెట్టుకొని ఆలోచించుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదే విధంగా మన ఆడబిడ్డలు ఇలా పెళ్లి చేసినప్పుడు మన ఆడబిడ్డలకు ఇబ్బంది అవుతుంది. ఆడబిడ్డలు అద్భుతంగా వాళ్ళకు కూడా సాయం చేయాలని 50,000 నుంచి 1,116 రూపాయల వరకు పెంచి కళ్యాణ్ లక్ష్మి అని ఒక పథకం తీసుకొని వచ్చి ఆ ఆడబిడ్డలకి కళ్యాణ్ లక్ష్మి ఇచ్చింది కూడా. దయచేసి మీ అందరు కూడా వచ్చినాయా నిజంగా చెప్పుర్రి. అవ్వకు వచ్చినట్టున్నాయి, రాలేదా? పక్కానా? అగో మా రైతన్నకు కూడా వచ్చినట్టున్నాయి. మా దగ్గర వచ్చినాయా అన్న? వచ్చిందా నీకు? రాలేదా? ఇది కథ. మళ్ళా దీని తర్వాత ఇక మీరు పంట వండిరి, మళ్ళా 500 బోనస్ ఇస్తా అన్నాడు. 500 బోనస్ ఇచ్చిండా? ఎవరైనా ఇచ్చిండా? ఈ ఉన్న వాళ్ళకి ఎవరికైనా వచ్చింటే చేతులు లేపుర్రి. ఇక ఆలోచన చేయరు. ఇక దీని తర్వాత ఇట్లాంటి మోసగాడు కావాలా? ఇలా రైతు బంధు మొన్నలో అందరు అకౌంట్లో రైతు బంధు పడ్డాయని తెలిసింది నాకు. ఆ రైతు బంధు పడ్డాయా? నిన్న మొన్న పడ్డాయి అన్నారు, పడలేదు. అది కూడా లంగా ముచ్చటేనా? నేను కిన్ని లంగా ముచ్చట్లు చెప్తున్నాను, నేను అనుకోలే. బాజాబ్తు మైకు పట్టుకొని ఏం చెప్తుండు తెలుసా? ఈ 6 గ్యారెంటీలని నేను అమలు చేసినా అంటుడు. అమలు చేసిండా? ఇక దీనికంటే సిగ్గుమాలిన ముచ్చట ఉంటుందా? ఇంకోటి ఏం చెప్తుండు మైకు పట్టుకొని, ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా ఉన్నారు, నేను మోసం ఇట్లనే చేస్తాను అంటున్నాడు. మరి మోసపోదామా? ఒక్కసారి మీ అందరూ కూడా ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇవాళ గౌరవనీయులు పెద్దలు ఇలా పార్లమెంట్ పోతే ఏ భాషలో మాట్లాడతారు? ఇంగ్లీష్లా లేకుంటే హిందీలా? ఇలా ఇంగ్లీష్లా లేకుంటే హిందీలా ఇవాళ మాట్లాడతారు. ఇలా ఇంగ్లీష్ హిందీ వచ్చిన వినోద్ కుమార్ గారు కావాలా? లేకుంటే ఇంగ్లీష్ హిందీ రాని బండి సంజయ్ కావాలా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఆ పార్లమెంట్ లో పోయి ఆ భాషగా రాకపోతే ఏం మాట్లాడతాడమ్మా? ఒక్కసారి మీ అందరు కూడా ఆలోచన చేయాలని మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు
రాబోయే కాలానికి కాబోయే పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్ గారు వచ్చారు. అందరూ గట్టిగా చప్పట్లు సీట్లు అవుతారు. ఒక్కసారి గట్టిగా చప్పట్లు సీట్లు కొడితే వినోదానికి నమ్మకం లేదు. వాళ్ళందరూ కూడా గట్టిగా చప్పట్లు సీట్లు అవుతారు. ఇవాళ రమణ గారు కూడా మన గౌరవనీయ పెద్దలు ఎమ్మెల్సీ రమణ గారు కూడా గట్టిగా సపోర్ట్లతో స్వాగతం పలకాల్సిందిగా మీరందరూ కూడా కోరుతా ఉన్నాను. ఇలా ఒక్కసారి ఇవన్నీ ఆలోచన చేసి మీరు ఖచ్చితంగా మీరు వినోద్ ఇట్లా ఫ్లాష్ లైట్ ఆన్ చేసి వినోద్ కుమార్ గారికి మద్దతుగా ఫోన్లు అందరూ కూడా ఫ్లాష్ లైట్ ఆన్ చేయాలి తమ్మి. ఫోన్లు అందరూ కూడా చేతిలో ఫోన్లు ఉన్న వాళ్ళు ప్రతి మనిషి ఫ్లాష్ లైట్ ఆన్ చేయాలి. ప్రతి మనిషి ఫ్లాష్ లైట్ ఆన్ చేయాలి. డబ్బా ఫోన్ ఉన్నా సరే దాని మీద లైట్ ఉంటుంది. ఫ్లాష్ లైట్ అందరూ ఆన్ చేయాలి. వేలాది మంది చేతులు లేవాలి. ఈ ఫ్లాష్ లైట్ ఆన్ చేసి ఫ్లాష్ లైట్ మొత్తం కూడా ఆన్ చేయాలని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇక వినోదనా మా హుజరాబాద్ నియోజకవర్గం మాటిస్తే మాట తప్పం మడమ తిప్పం. ఇక మీకు ఖచ్చితంగా ఈ నియోజకవర్గం నుంచి 50,000 మెజార్టీ ఇస్తామని మాట ఇయ్యాలంటే గట్టిగా సపోర్ట్ కొట్టి ఆమోదించుంది. అబ్బో ఆడే ఎన్నుకున్న తేడా ఉన్నది. ఆరో పక్కన జరిగింది అన్ని ఎవరన్నా గట్టిగా సపోర్ట్ కూడా మరొకసారి థ్యాంక్ యూ అని తెలియజేస్తూ ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు ఒక 15 నిమిషాల్లో క్లోజ్ చేసుకుందాం. దీని తర్వాత ఒక్కసారి దేఖలేంగే పాట మీద డాన్స్ వేద్దాం. అయినా వేద్దామా? మీరు ఎవరు వేస్తారా? పక్కన 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 మరి వినోద్ సార్ మాట్లాడడానికి వేసుకున్నావా దేఖలేంగే? అంతేనా? పక్కా కదిగా మా కడుపు మొత్తం ఉడుకుతాందా కేసీఆర్. ఇలా మోడీ గారు ఏ విధంగా స్పందించారో మనకు తెలియదా? ఇలా గుడి కోసం మాట్లాడలేదు, బడి కోసం మాట్లాడలేదు. బండి సంజయ్ ఎందుకు మన కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా ఉండాలని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. దేనికోసం నీకు ఓట్లేసిండు ప్రజలు? ఎందుకు నిన్ను ఎన్నుకున్నారు? నువ్వు ధర్మం గురించి వెళ్ళి మాట్లాడతావు కదా. ఎప్పుడు చూసినా ధర్మం 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 గురించి వెళ్ళి మాట్లాడతావు. భగవద్గీత ఏం చెప్తాది? ధర్మం అంటే ఏంది? కర్మ సిద్ధాంతం. నువ్వు చెయ్యవలసిన పని నువ్వు చెయ్యాలి అని చెప్తుంది. నువ్వు ఎంపీగా ఉన్నప్పుడు ఎంపీ పనులు కర్తవ్యాన్ని నువ్వు నిర్వహించాలి. ఎలా అవ్వైనా అడగంది అవ్వైనా బువ్వ పెట్టదు కదా, అవునా కాదా? అడగంది అవ్వైనా బువ్వ పెట్టదు. ఈ దేశ ప్రధాని పక్కకుండి మన కరీంనగర్ లో ఉండి ఒక్క మాట అడగనటువంటి ఎంపీ మనకి ఎందుకు అని అడుగుతున్నాను. ఆలోచించాలి మీరందరూ. మీరే కాదు పోరాటం చేసిన ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వాన గులాబీ జెండా పెట్టిన తర్వాత 2004లో ఇక్కడ ఈటల రాజేందర్ గారు ఎమ్మెల్యే గెలిచిండు కమలాపురంలో, నేను హన్మకొండ ఎంపీగా గెలిచినము. ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వాన గులాబీ జెండా కోసం పోరాటం చేసి ఢిల్లీలో 32 రాజకీయ పార్టీలను ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం. రెండోసారి కరీంనగర్ ఎంపీగా మీ దీవెనల వల్ల గెలిచి ఇవాళ నేను కరీంనగర్ నగరానికి 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి స్మార్ట్ సిటీగా ఇలా తీర్చిదిద్దిరా. మీలాంటి జమ్మికుంట, వేరువంక, కమలాపురము, హుజరాబాదు వాస్తవుడు కరీంనగర్ నగరం పోవాలంటే అలుగునూరు బ్రిడ్జి దూరం తిరగకుండా చక్కగా పోవాలని చెప్పి ఇలా కేబుల్ బ్రిడ్జ్ కేంద్రంలో ఎవరు మంత్రులున్నా ఒక పార్లమెంట్ సభ్యుడిగా కౌశిక్ రెడ్డి గారు నేను ఈ ప్రాంత అభివృద్ధికి బాగా చేసామని చెప్తున్నా. ఇప్పుడే సోదరమని నాకు ఒకటి చెప్పింది, అన్నా నువ్వు చెప్పిన చాలా చేసాం మర్చిపోయినని. రర్బన్ అనే ఒక స్కీము జమ్మికుంట రూరల్ గ్రామాలకు నేను ఆ రోజు ఢిల్లీలో ఉండి కొట్లాడి సాధించడం జరిగింది పార్లమెంట్ సభ్యుడు. ఈ తరుణంలో ప్రజా సమస్యల పరిష్కారం కావాలన్నా
కేంద్రంలో ఏర్పడబోయే ప్రభుత్వమే గాని రాష్ట్రంలో ఏర్పడేటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచాలని చెప్పంటే మన కౌశిక్ రెడ్డిని మరింత బలోపేతం చేయాలి కనుక వినోద్ అన్నను ఎంపీగా గెలిపించినట్టయితేనే మేమందరం కూడా కలిసికట్టుగా ఉండి ఈ ప్రాంత సమస్యల కొరకు పరిష్కరించే అవకాశం ఉంటుంది. 30 ఏళ్లుగా కరీంనగర్ జిల్లాలలో ప్రత్యక్ష నాయకులను నేను మీ అందరి చేటువంటి విజ్ఞప్తి, ఈనాడున్నటువంటి ప్రభుత్వం నిర్లక్ష్యంతో కూడినటువంటి పరిపాలన చేస్తున్నది. సరైన విధంగా ముందుకు పోవడం లేదు. చిన్న ఉదాహరణ, ఈ దేశంలో ప్రధానంగా వ్యవసాయమే అత్యంత ప్రాధాన్యమైంది. దాని తర్వాత చేనేత వస్త్ర పరిశ్రమ. ఈ రాష్ట్రంలో 5 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వస్త్ర పరిశ్రమ సంబంధించినటువంటి బకాయిల చెల్లింపు చేయడం లేదు, వాళ్లకు ప్రొక్యూర్మెంట్ చేయడం లేదు, ప్రొడక్షన్ ప్రోగ్రామ్ ఇవ్వడం లేదు. ఆ కారణాల వల్ల కరీంనగర్ జిల్లాలో 5గురు చేనేత నేతన్నలు ఆత్మహత్యలకు పాల్పడితే అక్కడ ఉండేటువంటి విలేకరి సిరిసిల్లలో పొడిచిన కాంగ్రెస్ అభ్యర్థిని ఈ విధమైనటువంటి పరిస్థితి ఉన్నది.